హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లైవ్ అప్డేట్స్ అలా కంటిన్యూ అవుతానే ఉన్నాయండి. సో ఈరోజు రేషన్ విషయానికి వచ్చేసరికి మొత్తం స్టోర్ రూమ్లో పెట్టి ఓకే మీకు ఒక ఛాన్స్ ఇస్తున్నాను, ఇప్పుడే తినేసేయండి అని బిగ్ బాస్ చెప్తాడు. అందరూ తినడానికి వెళ్ళి టకటక తినేస్తూ ఉంటారు, మళ్ళీ ఎక్కడ రేషన్ దొరకదా అన్నట్టు. దాని తర్వాత గేమ్ పెట్టాలి కదా, ఆ గేమ్కి ఎంతసేపటికి పిలవకపోతుంటే వీళ్ళందరూ కూర్చొని ఒక్కొక్క కంటెస్టెంట్ మిగిలిన అందరి కంటెస్టెంట్స్ గురించి ఒపీనియన్ చెప్తా ఉంటారు. సో అది నడిచింది. ఇప్పుడు నేను ఈ వీడియో చేసేటప్పటికి ఇంకా యష్మి చెప్తానే ఉంది. సో ఒక కంటెస్టెంట్ మిగిలిన వాళ్ళందరి గురించి ఒపీనియన్ చెప్పడం అనేది చూపించాడు. దీనికంటే ముందు చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి, మొత్తం ఈ లైవ్ అప్డేట్స్లో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి, కొత్తగా ఎవరినో చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఎస్, స్ట్రైట్ అవే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నాకేమర్థమైందంటే మనిషి ముందు లేకపోతే ఒకలాగా, మనిషి ముందు ఉంటే ఒకలాగా. వీళ్ళలో కొంతమంది వేరే పర్సన్స్ గురించి చెప్పేటప్పుడు బ్యాక్ పిచ్చింగ్ చేశారు. ఇక్కడికి వెళ్ళంగానే అందరు గొప్ప క్వాలిటీసే చెప్తున్నారు అనమాట. అందరూ కూర్చున్నప్పుడు మాత్రం నువ్వు తోపు, నువ్వు తురుము, ఎక్సలెంట్, మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్, అసలు ఈ గేమ్ కోసమే పుట్టిన ఒక వీరుడివి, యోధుడివి, సూర్యుడివి, ధీరుడివి అన్నట్టు మాట్లాడుతున్నారు. పక్కకి వెళ్తే మాత్రం వామ్మో ఒకరినొకరు వేసుకోవటమే. అయితే ఇవన్నీ జరిగేటప్పుడు ఆదిత్య, అభయ్ వచ్చి స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉన్నారు. అభయ్ ఆదిత్య అని కొంచెము నామినేట్ చేయటం వాళ్ళిద్దరి మధ్య ఫైర్ అయింది కదా. అసలే అభయ్ సేఫ్ గేమ్, ఆదిత్య కూడా సేఫ్ గేమ్, ఇద్దరు ప్యాచప్ చేసుకోవడానికి ఏదో కలిసినట్టు అనిపించింది. అట్ ద సేమ్ టైం ఆదిత్య కూడా కొంచెం శేఖర్తో ఎక్కువ ఉండేవాడు, ఈరోజు ఎందుకో ఇతనితో ఎక్కువ ఉన్నాడు. ఇదైతే గమనించవచ్చు. ఈ భాగంగా ఈ ఒక్కొక్కరు చెప్పాక నువ్వులు అవుతాయని మణికంఠ ఎందుకు అన్నాడు ఈ వీడియోలో చెప్తా అనమాట. అది కరెక్ట్గా అన్నాడు. మణికంఠ గురించి ఇంకోటి నేను చెప్పాల్సి వస్తే, అతను గేమ్ని బాగానే అర్థం చేసుకుంటున్నాడు. ఏదైనా ఓవర్ బోర్డు, ఆ డ్రామాటిక్ ఒక సర్టెన్ ఎక్స్టెంట్ దాటి బిహేవ్ చేస్తాడు కదా, అది మానుకొని గేమ్లోకి దిగితే ఇతను బాగా తెలివిగల్లోడు, విషయాన్ని బాగానే అబ్జర్వ్ చేస్తున్నాడు. కొంచెం అప్పుడప్పుడు కొన్ని ఉంటాయి అత్యంగరతనంగా మాట్లాడే మాటలు ఇంకా ఉన్నాయి, అవేంటో మాట్లాడుకుందాం. ఎస్, లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం చేయండి, అలానే షేర్ చేసే ప్రయత్నం చేయండి, అలానే లైక్ చేయండి. రైట్, దీనికంటే ముందు సోనియా వచ్చి పృథ్వీతో అంటుంటుంది అనమాట. ఏంది, ఒక కైండ్ ఆఫ్ బ్యాక్ పిచ్చింగే మణికంఠ పాపం ఏదో మాట్లాడితే అది చాలా ఫన్నీ వేలో అదేదో లెక్కలేనితనంగా చెప్తా ఉంటుంది. మణికంఠ వచ్చి నువ్వు విష్ణుని నామినేట్ చేయాలి కదా, ఎందుకు చేయలేదు అని అడిగాడు. పృథ్వీతో చెప్తుంటుంది. కాకపోతే గేమ్ వేరు, పర్సనల్ వేరు, అందుకని చేయలేదని చెప్పాను. అంతవరకు ఓకే అడిగాడు. ఆ తర్వాత నా దగ్గరన్నా ఏమన్నా నువ్వు దాచావా అని అడిగాడు. ఏంట్రా బాబు, నేనేంటి దాచేదని చెప్పి ఇదయ్యాను. నేను దగ్గర ఇది అవుతుంది, నా దగ్గర ఏమన్నా దాచావా అంటాడు. అందరూ ఆయనకు వచ్చి ఎందుకు ఓపెన్ చేస్తారు? ఆడు గేమ్ ఆడటానికి వస్తే ఇటువంటి వాళ్ళు లేని అందరూ వచ్చి ఓపెన్ చేస్తారా? వాళ్ళ ఇదంతా చీరుగా అది చెప్తా. మధ్యలో ఆ టాపిక్ని డైవర్ట్ కావడానికి నీ వైపు చూస్తానే ఉన్నారా? నువ్వేమో అసలు నన్ను దాకని కూడా దాకటం లేదు అంటే టాపిక్ డైవర్ట్ అయ్యింది కదా పృథ్వీ అంటే నవ్వుతూ ఉంటాడు. పృథ్వీతో కొంచెం ఎక్కువ షేర్ చేసుకుంటుంది సోనియా విషయాన్ని. ఆ తర్వాత నీకేమన్నా ఒక స్టోరీ ఉందా అని అడిగాడంట. ఏందిరా ఆయన ఇట్లా అడుగుతాడు, తలకాయని నేనేదో భరించలేక అని వింటా ఉన్నాను. ఇంకా ఆయన ఈ డైలాగ్ అడిగాడు, నాకేం స్టోరీ లేవు, జస్ట్ నా పని ఏదో నేను చేసుకోబోవటం అన్నట్టు చెప్పాను. అంటే నీకు కూడా ఏమన్నా స్టోరీలో బాధలు ఉంటేవా? నాకు కూడా బాధలు ఉంటే ఫ్రెండ్ ఒకరు ఉన్నారని అనుకోవటానికి ఏమో అన్నట్టు పృథ్వీ అంటాడు అనమాట. ఎమోషనల్ పర్సన్ కదా అట్లా. ఆ తర్వాత కాకపోతే ఈ కన్వర్జేషన్లో మీరు గమనిస్తే ఇప్పుడే కాదు, ఇందాక నేను ఒక వీడియో చేశాను, లైవ్ అప్డేట్స్ 1 వీడియో. దాంట్లో కూడా విష్ణుప్రియ అలా తీసుకొని నన్ను నామినేట్ చేసిన, పర్సనల్ వేరు గేమ్ వేరు అన్నట్టు నేను థింక్ చేసే కాబట్టి ఆమె నామినేట్ చేయలేదు అన్న విషయాన్ని బలంగా తీసుకెళ్ళడానికి ట్రై చేస్తుంది. నాకు ఏం లేవు, నాకు చాలా మెచ్యూరిటీ ఉంది, నేను అట్లా ఆలోచించను కాబట్టి ఏమని చేయలేదు అన్న సెన్స్ కోసము అది పదే చెప్తుంది. గేమ్ వేరు, పర్సనల్ వేరు, నేను అందుకే విష్ణుప్రియని నామినేట్ చేయలేదని. అట్ ద సేమ్ టైం విష్ణుప్రియని నామినేట్ చేసే విధంగా వేరే వాళ్ళు గులుపుతుంది. లైక్ నిఖిల్ని కానీ అండ్ దెన్ పృథ్వీ కానీ. నిఖిల్ చాలా వయసుగా నిఖిల్ అయితే చేయలేదు, పృథ్వీ కూడా చేయలేదు. వాళ్ళ ఇండివిజువాలిటీ వాళ్ళు కాపాడుకున్నారు, ఓకేనా. అట్ ద సేమ్ టైం అభయ్తో కూడా ఈరోజు విష్ణువుని నువ్వు చేసేవు సరే, కానీ మంచి నెగిటివ్ రీజన్తో చెప్పాలి, కానీ యు ఆర్ గుడ్ అని చెప్పి మళ్ళీ ఇట్లా అయితే అది సేఫ్ నామినేషన్ కదా అన్నట్టు అభయ్తో కూడా అంటుంది అనమాట. సో అట్లా. ఆ తర్వాత శేఖర్, సీత వీళ్ళిద్దరూ ఈ క్యూట్ కన్వర్జేషన్ ఒకటి జరిగింది. ఏంటంటే శేఖర్ వచ్చి సీత అని అంటాడు, నువ్వు చాలా బాగా ఆడుతున్నావు, నువ్వు చాలా బాగా మంచి పాయింట్స్ పెడుతున్నావు, నిజంగా నీ గేమ్ చాలా బాగుందంటూ ఆర్జే శేఖర్ మెచ్చుకున్నాడు సీతని. సీత కూడా అంటుంది అనమాట, అన్నా వచ్చే ముందు నీ గురించి కొన్ని వీడియోస్ చూశాను, వామ్మో శేఖర్ భాష ఎలా ఉంటాడో ఎలా తట్టుకోవాలన్నా అనుకున్నాను, యు ఆర్ స్వీటెస్ట్ పర్సన్ అన్నా, సూపర్ అన్నాను అన్నట్టు చెప్తుంది సీత. ఆ తర్వాత ఆదిత్య అభయ్ వాళ్ళు
మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా పోను నామినేషన్స్ ఇంకా అవుతాయి, రీజన్స్ ఇంకా దొరుకుతాయి, అది ఏం చెప్పాలో ఏమో అన్నట్టు అంటాడు. ఆదిత్య వచ్చి నామినేషన్స్ నువ్వు ఎన్ని సినిమాల్లో ఇంతవరకు యాక్ట్ చేసావన్నా అంటే ఒక 30 మూవీస్ దాకా చేశాను అన్నట్టు అంటాడు. ఫ్యామిలీ వీక్ కోసం వెయిటింగ్ అన్నా నేను. సో ఫ్యామిలీ వీక్ మా పాప మా భార్య వస్తే వాళ్ళకి చూపించడానికే ఇంకా నేను బాగా ఆడాలి అనుకుంటున్నానని చెప్పి అభయ్ అంటున్నాడు అనమాట. సో ఫ్యామిలీ వీక్ అంటే 8-9 వారాలు ఉంటుంది. నా మీద అయితే నాకు డౌటే, నేను 5 రోజుల్లో వెళ్ళొచ్చు, నెక్స్ట్ వీక్ వెళ్ళొచ్చు అని ఆదిత్య అన్నాడు. ఆయనకి డౌట్ వచ్చింది పాపం. ఫస్ట్ వీక్ నామినేషన్లో లేడు కాబట్టి అలా ఉన్నాడు, కానీ ఈ వీక్ నామినేషన్లో ఉన్నప్పటి నుంచి ఆయన బ్రెయిన్ చేంజ్ అయిపోయింది పాపం. ఊరిక ఎక్కువ ఆలోచిస్తున్నాడు, నేను వెళ్తానా, నేను ఏ మేరకు మెప్పించగలుగుతున్నానో లేదో అని ఆయన కంటెంట్ మీద ఆయనకి డౌట్ వచ్చేసింది. ఇవన్నీ డిస్కస్ చేస్తూ ఉంటారనమాట. ఆ తర్వాత సీత ఉండి అక్కడ అందరు కూర్చుంటారు, ప్రేరణ అందరూ కూర్చున్నప్పుడు విష్ణుప్రియ గురించి చెప్పింది. విష్ణుప్రియ అంటే నాకు నెగిటివ్ వైపు ఉండేది, బట్ ఇక్కడికి వచ్చాక మాత్రం చాలా జెన్యూన్గా అనిపించింది. చాలా ఏదో గలగల మాట్లాడి చెప్తే మనిషి చాలా మంచిది అన్నట్టు చెప్తుంది. ఇక ఇక్కడ స్టార్ట్ ఇంకా ఒక్కొక్కరు మిగిలిన ఇంటి వాళ్ళ గురించి ఒపీనియన్స్ ఫామ్ చేయటం అనమాట. ఎవరు ఎలాంటి వాళ్ళు అంటే ఫస్ట్ నైనిక వచ్చి నబీల్ గురించి ఏంటంటే నీ గేమ్ నచ్చింది నాకు, చాలా బాగా ఆడుతున్నావు అన్నట్టు నబీల్ గురించి చెప్పింది. యష్మి గురించి వచ్చేసరికి నువ్వు గేమ్లో చాలా స్ట్రాంగ్ ఉంటావు, సో అంత అట్ ద సేమ్ టైం నీది తప్పని తెలిస్తే నువ్వు రియలైజ్ కూడా అవుతావు, సారీ చెప్పే టైపు అన్నట్టు చెప్పింది. మణికంఠ గురించి ఏంటంటే మణికంఠతో నేను ఏదైనా మాట్లాడొచ్చు, నేను నామినేషన్ చేసినా కానీ మణికంఠని, సో మళ్ళా నా దగ్గరికి వచ్చి బాగా మాట్లాడాడు, చాలా చేంజ్ అయిన క్యారెక్టర్ లాగా అనిపిస్తుంది ఇప్పుడు నాకు. సో ఇంకా నన్ను మోటివేట్ చేశాడు, దట్స్ ఓకే, ఇవన్నీ చిన్న చిన్న అని చాలా మంచిగా అనిపించినాయి సో అని మణికంఠ గురించి చెప్పింది. ఆ తర్వాత సోనియా గురించి ఏం చెప్పిందంటే యు ఆర్ మై May 31st. ఆ స్టోరీ సోనియాకే తెలుసు అంటది. అంటే May 31st ఈ నైనిక బర్త్డేతో పాటు వాళ్ళ వుడ్ బీలో లేకపోతే వాళ్ళ బాయ్ ఫ్రెండ్తో ఏదో, నేను కూడా మే నెలలో పుట్టాను అప్పుడే అని సోనియా అంటే వాళ్ళందరూ జోక్స్ వేసుకుంటారు ఒకసారి. సో ఆ మ్యాటర్ అనమాట. యు ఆర్ మై May 31st, నీకు ఒక్కదానికే తెలుసు అన్నట్టు అంటది. సో క్లియర్గా ఉంటావు సోనియా నువ్వు, సో చాలా ఫ్రాంక్గా ఉంటావు, డ్రామా ఉండదు, చైల్డ్ లాగా ఉంటావు, యూఆర్ క్లీన్ ఫ్రమ్ హార్ట్, సో అన్నట్టు చెబుతుంది. నటన అంతా నటనే, అందరూ నటనే. అందుకే నేను చెప్పింది ముందే. ఇప్పుడు ఇదే నైనిక విష్ణుప్రియ ముందు ఏం చెప్పింది, వామ్మ ఆమె చాలా పెద్ద ముదురు, ఆమె చూస్తూ ఉండి ఇంకా చాలా ప్లే చేస్తుంది, లగ్జరీ బడ్జెట్ అన్నీ కొట్టేస్తుంది అన్నట్టు చెప్పింది కదా. ఇంకా అదే నేను చెప్పింది. ఇప్పుడు ఇదే సోనియా మణికంఠ గురించి పృథ్వీతో చెప్పింది ఒకలాగా, ఇక్కడ చెప్పింది ఒకలాగా, అట్లా అందరు కలిసినప్పుడు ఇంకా అట్లనే మాట్లాడుకుంటారులే. ఇంకా దాని గురించి మనం ఎక్కువ మాట్లాడుకోవడం కూడా వేస్ట్, కానీ జస్ట్ చెప్తాను డిఫరెన్షియేట్ చేయడానికి. నెక్స్ట్ పృథ్వీ గురించి ఏం చెప్తుందంటే నైనిక, నాకు ఫస్ట్ కొంచెం యారగెన్స్ అనిపించింది, ఇప్పుడు కొంచెం మారాడు, ఏదైనా అవసరమైతే నన్ను హెల్ప్ చేయమంటావు అని అడుగుతున్నాడు అంటే లేదు నేను హెల్ప్ చేయమని అడగలేదు, అక్కడ వాళ్ళు పిలిచారు కాబట్టి నేను పని చేశాను అంటాడు పృథ్వీ. ఇది టూ వచ్చి ఒక్కోసారి చాలా షార్ప్ అనిపిస్తాడు, ఒక్కోసారి ఏమిరా బాలరాజు ఈ ఆట అనిపిస్తాడు అనమాట. చాలా హార్ట్స్ గెలిచావు, నువ్వు చాలా సాఫ్ట్ సెన్సిటివ్, అట్ ద సేమ్ టైం యువర్ హార్ట్ అండ్ హ్యాండ్సమ్ అని చెప్పి పక్క ముక్కలో చెప్తే సిగ్గుపడతా ఉంటాడు మనోడు. ఆ తర్వాత ప్రేరణ భలే జోకేస్తుంది ఈ మధ్యలో వచ్చి, అసలు ఇన్ని క్వాలిటీస్ నాలో ఎక్కడున్నాయని వాడే ఆశ్చర్యపోయేటట్టు చెప్పావు నువ్వు అన్నట్టు అంటది అనమాట. అన్ని సూపర్లేటివ్ డిగ్రీసే అందరూ. ఆ తర్వాత ప్రేరణ గురించి వచ్చి అందరిలో నువ్వు గుడ్నెస్ చూస్తావు, ఓవర్ లవ్ చూపించాల్సిన లవ్ కంటే ఇంకా ఓవర్ లవ్ చూపిస్తావు. ఇంకోటి ఏంటంటే యు ఆర్ అబ్సెస్ విత్ యువర్ హస్బెండ్, ప్రతి చిన్నదానికి కూడా అబ్సెషన్ ఉంటుంది మీ హస్బెండ్ వైపు. ఇంకోటి ఐఎమ్ గ్లాడ్ దట్ యు ఆర్ వెల్ సెటిల్డ్, ఈ చిన్న ఏజ్లోనే బాగా సెటిల్ అయ్యారు అన్నట్టు చెప్తుంది. ఆ తర్వాత నిఖిల్ గురించి, మీరు ఒకరిని తక్కువ చేయటం నేను ఇంతవరకు చూడలేదు, ఏదైనా ఆయనే బ్లేమ్ తీసుకుంటాడు కానీ ఎవరిని బ్లేమ్ చేయడు, గేమ్లో మాత్రం చాలా స్ట్రాంగ్ ఉంటారు, సో డోంట్ గెట్ ఎమోషన్ బట్ డోంట్ గెట్ టూ ఎమోషన్ అన్నట్టు చెప్తుంది అనమాట. నైనిక చెప్పేటప్పుడు మిగిలిన వాళ్ళు ఉండరు, చెప్పాక కొంతమంది అక్కడ కొన్నేమో మనకు కట్ చేస్తుంటాడు, వేరే లెవెల్ గురించి చెప్పేటప్పుడు వేల బిట్స్ చూపిస్తుంటాడు, ఎవరిది అభయ్ అండ్ ఆదిత్యది. ఆ తర్వాత పృథ్వీ గురించి చెప్పమంటాడు, నెక్స్ట్ టర్న్ పృథ్వీ ఒక్కొక్కరి గురించి. సీత, లైఫ్లో నీకు ఒక చాలా మంచి క్లారిటీ ఉంది సీత, గేమ్స్ కూడా బాగా ఆడతావు, నాకు ఎందుకో మంచిగా దోసుకెళ్ళేటట్టున్నావు గేమ్లో అని మనోడంతా షార్ట్ అండ్ స్వీట్. ఆ తర్వాత
ప్రేరణ ఈజ్ లైక్ బేబీ, చాలా చైల్డిష్, బట్ వెన్ ఇట్ కమ్స్ టు గేమ్ వెరీ స్ట్రాంగ్ అన్నట్టు చెప్తాడు. తర్వాత నైనిక గురించి ఏం చెప్తా అంటే వెరీ క్యూట్, చాలా కంపోజ్డ్. సో నిజం చెప్పాలంటే యు ఆర్ ఫిట్ టు చీఫ్ అంటాడు. అంటే మొన్న నీకు అసలు చీఫ్గా ఫిట్ కాదంటాడు కదా, ఇక్కడికి వచ్చి నిజం చెప్పాలంటే యు ఆర్ ఫిట్ టు చీఫ్ అని చెప్పి నవ్వుతా మాట్లాడితే నైనిక, అబ్బా ఈ రోజు ఇంకా నాకు నిద్రే పట్టదయ్యా నువ్వు నన్ను పొగిడిన దానికి అన్నట్టు నైనిక అంటుంటుంది. తర్వాత సోనియా గురించి ఏం చెప్తాడంటే సో బ్యూటిఫుల్, యువర్ ఐస్ ఆర్ సూపర్, యువర్ స్మైల్ ఈజ్ సూపర్, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ నువ్వు, అట్ ద సేమ్ టైం చాలా ఎమోషనల్ అండ్ వెరీ కేరింగ్ కూడా అన్నట్టు సోనియా గురించి చెప్తాడు. ఆ తర్వాత మణికంఠ గురించి పృథ్వీ ఏం చెప్తా అంటే ఇప్పుడు గుడ్ క్వాలిటీస్ చెప్పాలా అంటాడు. అంటే ఏమున్నాయి అన్నట్టు. ఆ తర్వాత వచ్చి నువ్వు చాలా ఎమోషనల్, ఒక్కోసారి మన ఎమోషన్ బయట పెట్టాలంటే పెట్టలేము, ఎందుకు మనల్ని మనం ఎమోషన్ ఇప్పుడు బయట పెట్టి అనిపిస్తుంది, బట్ నువ్వు మాత్రం దానికి భిన్నంగా నీ ఎమోషన్స్ అన్ని చూపిస్తావు, ఆ క్వాలిటీ మీకు బాగా ఉంది. సో అయితే ఇప్పుడు నా ఎమోషన్ నేను స్ట్రాంగ్గా పెడుతున్నా కదా, ఇది బాగుందంటే లేదు 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 అది ఒక్కోసారి బాగా కూడా ఉండదు, సో అందరూ చేయలేరు అలా అన్నట్టు చెప్పి కొంచెం పాజిటివ్గా కొంచెం నెగిటివ్గా అన్నట్టు చెప్తాడనమాట. ఆ తర్వాత యష్మి వచ్చేసరికి వెరీ గుడ్ చీఫ్, ఓకే, ద సేమ్ టైం వెరీ స్ట్రాంగెస్ట్ అండ్ బ్యూటిఫుల్ స్మైల్ ఉంది. నిజంగానే యష్మిది బ్యూటిఫుల్ స్మైల్, సోనియాది కూడా బ్యూటిఫుల్ స్మైలే. ఆ తర్వాత ఇద్దరికి బ్యూటిఫుల్ స్మైల్ చేర్చాడు ఆయన. తర్వాత 7 వచ్చి నబీల్ అఫ్రిది, నువ్వు చాలా కామ్ ఉంటావు, కంపోజ్డ్ ఉంటావు, అట్ ద సేమ్ టైం చాలా బాగా మాట్లాడతావు. ఇది బాగా ఎక్కువ మంది అంటున్నారు నబీల్ గురించి, క్లారిటీ ఆఫ్ థాట్ బాగుంటుంది, చాలా బాగా మాట్లాడతాడు. మనకి కంటెంట్ ఏమైనా మిస్ చేస్తున్నాడా బిగ్ బాస్ అనిపించింది నాకైతే. సో మంచి జోక్స్ తెలియకుండానే కామెడీ కంటెంట్ చేస్తాడు నబీల్ అఫ్రిది కూడా. కొంచెం చూపించండి స్వామి నబీల్ అఫ్రిది కూడా. ఓకే, ఈ వీక్ అంటే నామినేషన్లో లేదు ఆయన, సో అద్భుతంగా 3వ వీక్ వెళ్ళిపోయాడు ఆయన. ఆ తర్వాత ఫస్ట్ వీక్ లేడు అనుకుంటా ఇతను, ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ 2 వీకులు లేనిది ఇతను లేడు, ప్రేరణ లేదు, యష్మి లేదు. గుడ్ జాబ్ గైస్. తర్వాత నిఖిల్ గురించి చెప్పేటప్పుడు ఏమంటాడు, చాలా కేరింగ్. సో నేను తిన్నానా తినలేదా అని చూడకపోయినా వేరే వాళ్ళ గురించి తినేటట్టు చూస్తాడు. సో నేను తినకపోయినా ఇంకొకరికి పెట్టాలనే టైపు, నాకు చాలా గుడ్ ఫ్రెండ్ అంతే అంటాడు. ఈ నిఖిల్ గురించి చెప్పాల్సిన అన్నీ ఆల్రెడీ అక్కడ సోనియాకి చెప్పేశాడు. బయట అయితే నేను కొట్టేసేవాడిని, బిహేవ్ చేసే బిహేవియర్కి మరీ సేఫ్ గేమ్ ఆడుతున్నాడు, టూ మచ్ అసలు అన్నట్టు అక్కడ చెప్పాడు. ఇక్కడ నెక్స్ట్ భాష అంటే వీళ్ళందరూ ముందే అనుకున్నట్టున్నారులే, మనకి ఓన్లీ పాజిటివ్సే చెప్పుకుందాం అన్నట్టు. జనరల్గా అక్కడ ఉన్నప్పుడు ఓన్లీ పాజిటివ్స్, నెగిటివ్స్ మళ్ళీ ఎలాగో నామినేషన్స్లో వస్తాయిగా. ఎందుకంటే మధ్యలో విన్నా నేను ఈ డైలాగ్, ఓన్లీ పాజిటివ్సే చెప్పుకుందాం అని అన్నారు. ఎందుకంటే దీంట్లో కూడా చాలా మంచి ఇది ఉంది. రేపు నామినేషన్స్కి వెళ్ళాక నెగిటివ్స్ గురించి ఏదైనా మాట్లాడితే నువ్వే కదా ఈ పాయింట్ చాలా బాగా చెప్పావంటే, ఆ రోజు ఓన్లీ పాజిటివ్స్ చెప్పుకున్నావమ్మా, నెగిటివ్స్ చాలా ఉన్నాయి నీలో అని చెప్పడానికి పాయింట్ ఉండాలిగా వాళ్ళ దగ్గర, అలా అనిపించింది అనమాట నాకు. ఆ తర్వాత భాష గురించి వచ్చేసరికి చాలా ఇంటెలిజెంట్, సో క్లారిటీ అబౌట్ ఎవ్రీథింగ్, నీకు మెంటల్ పవర్ చాలా ఎక్కువ, హెడ్కి ఎక్కడి నుంచి ఇక్కడికి నీకు చాలా బలం అంటాడు. అంటే మైండ్ సూపర్ నీది, చాలా క్లారిటీ ఆఫ్ థాట్ ఉందని చెప్పడం. డన్. ఆ తర్వాత సోనియా అనమాట. సోనియా వచ్చేసరికి ఫస్ట్ ఇక్కడ ఎక్కువ స్పేస్ తీసుకుంది సోనియా. ఆమెకు తెలుసు ఇటువంటి వచ్చినప్పుడు బాగా ఫోకస్ చేస్తాడు మనల్ని అనేది ఆమెకు తెలుసట్టుంది కొంచెం. విష్ణు దగ్గరికి వచ్చేసరికి నువ్వు చాలా మంచి ఎంటర్టైనర్వి, చాలా సాఫ్ట్ హార్టెడ్వి, చాలా రిస్క్ జోలికి అయితే వెళ్ళవు నువ్వు. ఒక జోన్లో ఉన్నా కదా నాకు జాలే, మళ్ళీ ఇప్పుడు రిస్క్ జోలికి ఎందుకు వెళ్ళటం అన్నట్టుంటావు, ఎప్పుడు నీ కంఫర్ట్ జోన్లో నువ్వు ఉంటావు. సో లైఫ్లో నువ్వు చాలా గోత్రూ అయ్యి వచ్చావు కాబట్టి, లైఫ్లో నీకు చాలా కష్టాలు ఉన్నాయి కాబట్టి చాలు, ఇంకా పడింది వరకు చాలు, ఇంకా నవ్వుకుందాం అన్నట్టు ఉంటావు. లైఫ్లో మిగిలిన లైఫ్ చాలా పీస్ఫుల్గా ఉందాము అన్నట్టు అనుకుంటావు. నీకు వచ్చిన ప్రాబ్లమ్స్ వేరే వాళ్ళకి రావద్దని కోరుకుంటావు. ఒకవేళ నీకు వచ్చిన ప్రాబ్లమ్స్ వేరే వాళ్ళకి కోరుకుంటే ఈవెన్ నువ్వు వాళ్ళకి స్టాండ్ తీసుకోవడానికి కూడా వెనకాడవు అన్నట్టు విష్ణు గురించి మంచిగా చెప్పింది అనమాట. ఆ తర్వాత సోనియా సీత చాలా స్ట్రాంగ్, తన లైఫ్ని తనే డిజైన్ చేసుకుంది, ఓకేనా, ఆమె లైఫ్కి ఆమె డిజైన్ చేసుకుంది అన్నట్టు చెప్తా. చాలా స్ట్రాంగ్లీ ఒపీనియన్ చెప్పడంలో చాలా స్ట్రాంగ్ ఉంటుంది, వెరీ వార్మ్ అండ్ వెరీ ఫ్రెండ్లీ నేచర్, సో అన్నట్టు చెప్పింది. ఎవరితో ఎక్కువ కనెక్ట్ అయితే వాళ్ళతో ఉంటుంది. కాకపోతే నువ్వు ఇంకా ఎక్స్ప్లోర్ చేసి నువ్వు ఇంకా నీళ్ళు బెస్ట్ బయటకు రావాలంటే యూ నీడ్ సమ్ లవ్ అన్నట్టు. ఆ అమ్మాయి కూడా అవును నాకు లైఫ్లో కొంచెం నాకు ఆ లవ్ అనేది మిస్ అవుతున్నాను అంటే ఆమెకి ఏదో స్టోరీ ఉన్నట్టుంది, లవ్ ఫెయిల్యూరో లేకపోతే ఏమనుకునే వాళ్ళకి దూరం అయిందో, ఫ్యామిలీతో ఫ్రెండ్స్తోనో అట్లా. ఆ తర్వాత ప్రేరణ గురించి చెప్తుంది.
లవ్లీ బ్యూటిఫుల్ గర్ల్, అందరినీ కలుపుకొని వెళ్తుంది, ఒక ఫ్యామిలీ లాగా కలుపుకొని వెళ్తుంది. సో ఇంకో గుడ్ పాయింట్ ఏంటంటే ఆమె స్ట్రెంగ్త్ ఏంటో ఆమె వీక్నెస్ ఏంటో ఆమెకు బాగా తెలుసు అని ప్రేరణ గురించి చెప్తుంది. నైనిక చిట్టి పాప, స్వీట్ లిటిల్ వన్, చిన్న ఏజ్లోనే చాలా మెచ్యూరిటీ ఉంది, యూ విల్ గో హైట్స్ పాప అన్నట్టు నైనిక గురించి చెప్తుంది. నెక్స్ట్ పృథ్వీ, వీడి చిన్నోడు, నాకు నిఖిల్ ఏమో పెద్దోడు, పృథ్వీ ఏమో చిన్నోడు, వెరీ ఎమోషనల్, వెరీ డీప్, వెరీ ఇంటెన్స్, అలా కనిపిస్తాడు కానీ మళ్ళీ లోపల వీడికి సాఫ్ట్ నేచర్ ఉంటుంది. ఓకే, వాడికి నీడ్స్ లాట్స్ ఆఫ్ కేర్ ఉండాలి వాడి లైఫ్లో ముందుకెళ్ళాలంటే. ఇంకా రిచ్ అండ్ లగ్జరీ గురించి మాట్లాడాల్సి వస్తే హిజ్ ఇంక్లినేషన్ టువర్డ్స్ రిచ్ అండ్ లగ్జరీ అనేది మనందరికీ తెలిసిందే అన్నట్టు చెప్తా. సో మంచిగా చెప్తే ఏ పనైనా చేస్తాడు, మనం చెప్పే వే బాగుండాలి కానీ పనులు చేయించుకోవటం కూడా ఈజీ, అందరు పని చేయలేదు అంటారు కదా, బాగానే పని చేస్తానని చెప్తాడు. తర్వాత మణికంఠకు వచ్చేసరికి ఫుల్ ఆఫ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కానీ ఇది చేయాలనుకుంటే మణికంఠ ఎగ్జాంపుల్ రోలర్ కోస్టర్ ఎక్స్పీరియన్స్ తంది. సో అన్ని ఎమోషన్స్ బాడీలో ఒక పార్ట్ హ్యాండ్ లెగ్ ఇట్లా కాకుండా అన్ని ఎమోషన్స్ ఉంటాయి ప్రతి దాంట్లో. సో మొత్తానికి మంచి హార్ట్, మంచి టీచర్గా కూడా పనికి వస్తాడు అన్నట్టు చెప్తుంది, అంటే మంచి టీచర్గా కూడా పనికి వస్తాడని. ఆ తర్వాత యష్మి గురించి చెప్తా ఏమంటుందంటే చాలా స్పోర్టివ్, సో విన్నింగ్ స్పిరిట్ ఉంటుంది ఎప్పుడు యష్మిలో. ఆ తర్వాత విన్నింగ్స్ని ఫెయిల్యూర్స్ని ఒకేలాగా తీసుకుంటుంది. సో లీడర్షిప్ క్వాలిటీస్ బాగున్నాయి అన్నట్టు చెప్తుంది. తర్వాత నబీల్ వచ్చేసరికి, నబీల్ నేను మాట్లాడకుండానే స్పార్క్ చూశాను, అంటే అసలు ఆయన తక్కువ మాట్లాడకుండానే నేను చాలా స్పార్క్ చూశాను, ఆయనలో అబ్జర్వ్ చేశాను. ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఆయన చాలా బాగా ఫేమస్ అవుతాడు, ఆయన చూజ్ చేసుకున్న పనిలో కానీ ఎక్కడైనా సరే చాలా సక్సెస్ఫుల్ పర్సన్ అవుతాడు అన్నట్టు చెప్పింది. తర్వాత నిఖిల్ గురించి వచ్చేసరికి అందరూ సాఫ్ట్ లేకపోతే హార్డ్ అంటారు కానీ నిఖిల్ ఈక్వల్లీ సాఫ్ట్ అండ్ ఈక్వల్లీ హార్డ్. కాకపోతే ఏంటంటే చాలా స్ట్రెంగ్త్ ఉన్న మనిషి, అది నేను ఫస్ట్ వీక్లోనే చూశాను. సో నీ ట్రూ స్ట్రెంగ్త్ నువ్వు ఇంకా ట్యాప్ చేయలేదు, నువ్వు ఇంకా టచ్ చేయలేదు, ఇంకా బాగా ఆడగలవు అన్నట్టు చెప్తా. నువ్వు ఏదైతే ఉందో నీ మెయిన్ గోల్ వచ్చి ప్రాసెస్ విన్నింగ్ హార్ట్స్, ఒక ఇంటికి పెద్దలాగా చూస్తుంటావు అనగానే సీత మధ్యలో లేచి ఇంటికి పెద్దన్నలాగా అన్నలాగా అనగానే నిఖిల్ అన్నలాగా అయితే నువ్వు కష్టం మాకు అన్నట్టు అంటది. సో అన్న ఎందుకులే అన్నట్టు అనే ఫన్నీ నోట్ అంతే. ఆ తర్వాత నాకు మా పెద్దన్న యశ్ వండి పెట్టినట్టు వండి పెడతావు, నువ్వు గుడ్ హ్యూమన్ అన్నట్టు చెప్తుంది. ఆ తర్వాత ఆదిత్య, అప్పుడే నేను చెప్పాక వీళ్ళిద్దరూ స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉన్నారని కాసేపు అయ్యాక సోనియా చెప్పేటప్పుడు ఆదిత్య వస్తాడు. ఆదిత్య ఏజ్ వైజ్ మీరు చాలా పెద్ద కాబట్టి చాలా మెచ్యూరిటీ ఉంటుంది మీలో, సో అందరినీ మీ చైల్డ్లాగానే చూస్తారనగానే ఇంకా ఆయన అసలు అది నిజంగా ఏడ్చాడా లేకపోతే ఎమోషనల్ అయ్యాడా కామెడీ చేశాడు అర్థం కదా. కాసేపు తర్వాత కొంచెం ఎట్నో బతికిచ్చాలి, అది కొంచెం కామెడీ చేశాడు. అంటే హో అంటే అమ్మ ఏం స్వామి ఒక్కడే లెక్క ఏడుస్తున్నాడు అనుకున్నా. ఆ తర్వాత అందరినీ మీ చైల్డ్లాగానే చూస్తావు, కాకపోతే మీలో ఎమోషన్స్ ఎక్కువ. ఈ ఏజ్లో కూడా నేను ఇంకా ఏదో సాధించాలి, నేను చాలా గట్టిగా సాధించాలనే పట్టుదల మీకు ఉంది, దానికోసం మీరు ట్రై చేస్తున్నారు అన్నట్టు చెప్తే ఆయన ఏడుస్తున్నట్టు అలో ఆపు నాకు సార్ ఆల్రెడీ చెప్పారు మీరు డైరెక్టర్ కాదు యాక్టర్ అని అన్నట్టు ఓ పని చేస్తారు అనమాట. ఎక్కువ ఎనర్జీ అయితే తీసుకోలేరు మీరు, బట్ వెరీ ఎమోషనల్ అని చెప్తాడు. తర్వాత శేఖర్ అన్న సూపర్ ఇంటెలిజెంట్ అని చెప్తుంది. హీ చూజెస్ హిజ్ బ్యాటిల్స్, ఆయన బ్యాటిల్స్ని ఆయనే చూజ్ చేసుకున్నాడు. తర్వాత నీ డ్యాన్స్ అంటే నాకు చాలా ఇష్టం అన్న, మార్నింగ్ టైంలో అంటే ఇంత ఇంటెలిజెంట్, ఇంత ఇంటెన్స్, ఇంత తెలివితేటలు ఉండే పర్సన్ మార్నింగ్ టైం ఆ సాంగ్ రాగానే నువ్వు డ్యాన్స్ చేస్తుంటే చాలా ఇదనిపిస్తుంది, చిన్నపిల్లలాగా అయిపోయి. సో చాలా ముచ్చటేస్తుంది నీ మార్నింగ్ టైం డ్యాన్స్ చేసేటప్పుడు అని చెప్తుంది. నెక్స్ట్ మణికంఠ రాగానే మణికంఠ కొంచెం మారాడని చెప్పడానికి ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ వస్తుంది. విష్ణు గురించి ఏం చెప్తా, విష్ణు ఒక వాటర్ లాంటిది, దాంట్లో ఒక్క చుక్క బ్లూ పడినా మొత్తం బ్లూ అయ్యిద్ది. అంటే విష్ణుతో డీలింగ్ ఎలా అంటే ఎదుటి పర్సన్ బట్టి ఉంటుంది, నువ్వు మంచిగుంటే మంచి, చెడుగుంటే చెడు, అట్లా వెళ్ళిపోద్ది అన్నట్టు చెప్తాడు. నెక్స్ట్ ప్రేరణ వచ్చి హైలీ అండర్స్టాండింగ్ పర్సనాలిటీ, చాలా బాగా అర్థం చేసుకుంటుందని చెప్తాడు. నెక్స్ట్ సీత వచ్చి ఎక్కువ ఇన్ఫర్మేషన్ గ్రాప్ చేయగలదు. సపోజ్ నువ్వు ఏదైనా వర్క్ చేయాలనుకో, నువ్వు ఏదైనా ఒకటి ప్రిపేర్ అవ్వాలనుకో, ఎనెక్సర్ అని ఉంటుంది కదా. సో ఎనెక్సర్ అంటే ఏంటి అంటే ఇంకా దాన్ని మరి లాక్కుండా చెప్తాడు. సో ఏదైనా నువ్వు ఒక పని చేసేటప్పుడు ఆ పని గురించి వీలైనంత యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఇఫ్ యూ గ్రాప్ ద ఇన్ఫర్మేషన్, తర్వాత ప్రిపరేషన్ కానీ దేనికైనా ఈజీ ఉంటుంది. అట్లా
ఇన్ఫర్మేషన్ బాగా గ్రాప్ చేయగలదు అనేది సీత గురించి చెప్పాడు. తర్వాత నైనిక, చీమ ఆకుని ఎంతైతే లేపగలదో, చీమ ప్రాణం ఎంతండి, ఆకుని లేపాలంటే చాలా కష్టంగా, అలాంటి పర్సనాలిటీ నైనిక. చాలా స్ట్రాంగ్, ఎంత పెద్ద విషయాలైనా లేపడానికి ట్రై చేస్తుంది ఇంత చిన్న వయసులోనే. 30 yearsకి వచ్చేసరికి నువ్వు బాగా సెటిల్ అవుతావు, ఫ్యామిలీ పిల్లలు అందరితో చాలా బాగుంటావు అన్నట్టు, బ్లెస్సింగ్స్ రా నాన్న అన్నట్టు చేశారు నైనికాకి. ఆ తర్వాత పృథ్వీ, చాలా కలర్ఫుల్ పర్సనాలిటీ పృథ్వీ, ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలి, ఇంకా అంత చేయలేదు అన్నట్టు చెప్తాడు. కాకపోతే ఏదేమైనా నా ఇన్నర్ పీస్ నాకు ఇంపార్టెంట్ అనుకునే రకం. ఆ ఇన్నర్ పీస్ జోలికి వస్తే ఆయన పాడు చేసుకోడు, ఆయన పీస్ ఆఫ్ మైండ్ ఆయన పాడు చేసుకోడు అని చెప్తాడు. తర్వాత సోనియాకి వచ్చేసరికి ఈ అమ్మాయిలో నాకు చాలా డిఫెన్సివ్ స్కిల్స్ చాలా ఎక్కువ, సో అలానే క్లారిటీ ఆఫ్ థాట్ ఎక్కువ, సో డిఫెన్సివ్ టెక్నిక్స్ కూడా నచ్చుతాయి. ఒక్కోసారి కొంచెం లాగిన అనే పదం యూజ్ చేసి, అఫ్కోర్స్ అది ఎవరి ఇష్టం వాళ్ళది, కాకపోతే మొత్తానికి ఈ అమ్మాయి డిఫెన్సివ్ స్కిల్స్ అయితే నాకు ఇష్టం అన్నట్టు చెప్తాడు. తర్వాత యష్మి లైక్ మెర్కురీ, బ్రెయిన్ గేమ్ చాలా బాగా ఆడిద్ది, నేను దాని గురించి నేర్చుకోవాలి నేను కూడా అన్నట్టు చెప్తాడు. నబీల్ వచ్చి ఈజ్ లైక్ ఏ స్పాంజ్. ఇక్కడ చూడండి, ఈయన ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క దీంతో కంపేర్ చేస్తున్నాడు, ఓకేనా, ఒక్కొక్క క్యారెక్టరిస్టిక్ ఇస్తున్నాడు. యు ఆర్ లైక్ స్పాంజ్, యు ఆర్ లైక్ మెర్కురీ, యు ఆర్ లైక్ వాటర్. చాలా మంచిగా ఉంది ఆయన ఎక్స్ప్లెనేషన్, నిజంగా సీరియస్లీ. చెప్పేదే కూడా బాగుంది. చెప్పేది ఏంది, ఆ ఓవర్ బోర్డు, ఎమోషను, డ్రామాటిక్ ఇవన్నీ పక్కన పెట్టి నీట్గా ఆడితే కొంచెం ముందుకు వెళ్తాడు ఈ క్యాండిడేట్. కొంచెం తెలివితేటలు కూడా ఎక్కువే. ఆ తర్వాత అయితే నబీల్ గురించి చెప్పేటప్పుడు ఏంటంటే, ఇప్పుడు నబీల్ దగ్గరికి వస్తే అంటే యష్మి అయిపోయింది కదా, ఇంకా నబీల్ దగ్గరికి వస్తే అంటే దగ్గరికి రావడం ఏంది, అక్కడే ఉన్నాడు కదా అన్నట్టు అంటాడు అబ్బాయి. ఇంకా ట్రిగ్గర్ అయిపోతాడు, సీరియస్ అన్నట్టు అంటాడు. వెంటనే సోనియా కూడా అక్కడ, ఇప్పుడు దాకా బాగుంది అంతా, నువ్వు వచ్చేందుకు మళ్ళా అందరం బాగా మాట్లాడుకుంటున్నాం కదా అన్నట్టు ఆ డైలాగు సోనియా ఇటు మనం వినొచ్చు అనమాట. ఆ తర్వాత హీజ్ లైక్ ఏ స్పాంజ్ ఏంటి, ఏం వేసినా అబ్జర్వ్ చేసుకుంటుంది కదా, వాటర్ వేసిన అలానే అలా అబ్జర్వ్ చేసుకుంటాడు ఏదైనా. నబీల్ గురించి చాలా మంచిగా చెప్తున్నారు అందరూ. అంటే మనం చూడని గేమ్ ఆయన ఏమన్నా చూపించాడా లోపల, బిగ్ బాస్ అది మనకు చూపించలేదా అనిపిస్తుంది నాకైతే. ఆ తర్వాత నిఖిల్ వచ్చేసరికి, నిఖిల్ అంటేనే మ్యాన్ ఆఫ్ కమిట్మెంట్, ఓకే. సమ్ టైమ్ ఎమోషనల్కి హాఫ్ బీట్ అవుతాడు, సమ్ టైమ్ ఎమోషనల్కి ఆన్ బీట్ అవుతాడు, బట్ ఏదైనా నిలబడతాడు, తన అన్నమాట కోసం అయితే నిలబడతాడు అన్నట్టు చెప్తాడు. ఇక్కడ చూడు మణికంఠ వెంటనే మళ్ళీ అభయ్ దగ్గరికి వచ్చి, అదే మణికంఠ గేమ్లోకి వెళ్ళిపోయాడని ఎందుకు అనిపిస్తుంది అంటే, పాపం తప్పులే, అది ఉండాలి, అది ఒక రకంగా మంచిది కూడా. అభయ్కి ఆయనకి గొడవ అయింది కదా, వెంటనే మళ్ళీ ఏమనుకుంటాడు ఏమో అని అభయ్ దగ్గరికి వచ్చి చెప్తాడు, అన్నా నా వేరు, నేను ఈ జోక్స్ గిక్స్ ఎందుకు తీసుకోలేనంటే, నేను పెరిగిన బ్రాటప్ పేరు, ఆయన చాలా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అంట. నేను స్కూల్కి వెళ్ళానంటే నా పని ఏందో, నా చదివేందో నేను ఫస్ట్ క్లాస్కి వెళ్తాను, బుక్స్ వేసుకొని వస్తాను, మా ఫ్రెండ్స్కి ఏమైనా డౌట్స్ వస్తే చెప్తాను, మిగిలిన విషయాలు నాకేం తెలియవు అన్నట్టు చెప్తాడనమాట. అందుకే ఏదైనా జోక్ చేసినా కానీ నేను తీసుకోక అన్నాను, అంతేగాని నీ మీద ఏమి ఇది లేదు. ఎందుకని నబీల్ దగ్గరికి వస్తే, అంటే నబీల్ దగ్గరే ఉన్నాడు కదా, వచ్చేది ఏందని అభయ్ అన్నప్పుడు ఆపు సీరియస్ అంటాడు కదా, దానికి అంతా అయిపోయాక చెప్తా ఉంటాను అనమాట. ఇదన్నా ఇక్కడ అంటాడు, నువ్వులు అవుతాయి అన్న. ఒక్కోసారి ఇప్పుడు మనం నవ్వుతా ఉన్నాం కాబట్టి అన్నీ బాగా మాట్లాడుకుంటాం, ఈ పాయింట్స్ మళ్ళీ నామినేషన్కి వచ్చేసరికి నువ్వులు అవుతాయి, ఎందుకని కొంచెం జాగ్రత్తగా ఉంటున్నాను అన్నట్టు చెప్తాడు. ఆ తర్వాత మళ్ళా ఇంకా యష్మి అందరి గురించి చెప్తా ఉంది, నువ్వు ఎక్సలెంట్, నువ్వు తోపు, నువ్వు తరమైన, తర్వాత ఇంకొకరు. ఈ గేమ్ అనౌన్స్ అయ్యిందాక ఇంక చేస్తారు. గేమ్ అనౌన్స్ అయ్యాక ఆ గేమ్లో గెలిస్తే ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు, గెలిచిన వాళ్ళకి ఫుడ్ వచ్చిందా లేదా, ఇవన్నీ మాట్లాడుకున్నాం. దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్, మీ సురేంద్ర. వీడియోస్ మాత్రం నచ్చుతుంటే లైక్ చేయండి, అలానే మీకు నచ్చిన గ్రూప్స్లో షేర్ చేయండి, బిగ్ బాస్ లవర్స్ ఉన్న గ్రూప్లో కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. సైనింగ్ ఆఫ్.